మరి ఇండియా అంటే అందరిని హక్కుని చేర్చుకుని, ఆప్యాయతలతో మన మధ్యలోకి రానిచ్చే ఒక దేశంగా ఉండేది అని మనం పుస్తకాల్లో ఇప్పటికి కూడా నాకు తెలిసి ఉందనుకుంటా స్కూల్‌లో అంటే స్టడీస్‌లో అప్పుడప్పుడు. ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉంటుందమ్మా. అంటే ఈ పరిస్థితి ఎందుకొస్తుంది అంటే, ఇప్పుడు ట్రంప్ గారు ఈ మధ్య కాలంలో నేటివ్ అమెరికన్ సెంటిమెంట్‌ని గౌరవిస్తూ, అక్కడ వృత్తులు పోతున్నాయి కాబట్టి, హ్మ్. చాలామందిని బయటకి పంపించేస్తాను, విదేశాల నుంచి ఔట్‌సోర్సింగ్‌లు తగ్గించేస్తాం హ్మ్. అంటున్నారు. అలాగే చాలామందిని గో బ్యాక్ అంటున్నారు అక్కడి నుంచి కూడా. హ్మ్. ఏది ఇండియన్స్‌నే. అవును. ఇండియన్స్‌ని గో బ్యాక్ అంటున్నారు. చాలామంది వచ్చేస్తున్నారు. ఈ గొడవ జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే నేటివ్ అమెరికన్ వాళ్ళ వృత్తి దెబ్బతినకుండా ఉండాలి. వాళ్ళ జీవనం ప్రధానం వాళ్ళకి. వాళ్ళు బాగుంటే బయట వాళ్ళొచ్చి వాళ్ళతో పాటు బతకటానికి అవకాశం కల్పిస్తారు. వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బయట నుంచి వచ్చేవాడిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? హ్మ్. ఇది అన్ని చోట్ల ఉన్న పరిస్థితే. కానీ రాజకీయ నాయకుల జోక్యం అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని మాత్రం అనిపిస్తూ ఉంది. రాజకీయం ఇప్పుడు కీలక పాత్రే. ఇప్పుడు రోహింగ్యాలను ఎందుకు పట్టుకొచ్చారు ఎజెండాలోకి? అవును. అంటే ఈ గో బ్యాక్ మార్వాడి అనేటువంటి స్లోగన్‌ని డైల్యూట్ చేయటానికి. హ్మ్. కానీ నిజానికి రోహింగ్యాల పరిస్థితికి, మార్వాడీల పరిస్థితికి చాలా కంపారిజన్ వ్యత్యాసం. చేస్తే ఒక్కసారి వాళ్ళ ఇద్దరిని పక్కపక్కన పెట్టి చూస్తే, వాళ్ళు ఇక్కడ ప్రజల దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నాము. మా మీద ఇంకొంచెం దయ చూపించండి అని అడుక్కుంటున్నారు వాళ్ళు. అడుక్కుంటున్నారు లిటరల్లీ. రోడ్డు మీద ఉన్నారంటే అదే కదా అదే సిట్యుయేషన్. పరిస్థితి. హ్మ్. మార్వాడీలు అలా లేరు. హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ పీపుల్ జీవితాలని సంక్షోభంలోకి నెట్టేసి, వీళ్ళ జీవితాలని కబ్జా చేసి ఒక రకంగా వాళ్ళు బతికేస్తున్నారు. కాబట్టి వాళ్ళని, వీళ్ళని ఒక గాటన కట్టేయటమే కుట్ర. అంటే భారతీయ జనతా పార్టీ మార్వాడీ పార్టీ అని చెప్పాను నేను మొదటే. ఆ మార్వాడీ పార్టీ ఏం చేయాలో అదే చేస్తోంది. వాళ్ళ కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన కాగితాలే బండి సంజయ్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. లోకల్ సెంటిమెంట్ అనేది లేదు వీళ్ళకి. ఇక్కడ లోకల్ పీపుల్ సఫర్ అవుతున్నారు అనే అభిప్రాయాలతో వాళ్ళు లేరు. ఇప్పుడు నేను ఇందాకే చెప్పినట్టుగా ఇక్కడ వాళ్ళు మామూలుగా ఉంటే ఇబ్బంది లేదు. ఎవరు వాళ్ళని ఏమీ అనరు. కానీ ఇక్కడ లోకల్ పీపుల్ బతకలేని పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళు. హ్మ్. అందుకని గో బ్యాక్ అంటున్నారు. దీన్ని గుర్తించి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అవును. రోహింగ్యాలని దాన్ని లింక్ చేయటం పరమ దుర్మార్గం. హ్మ్. అది మార్వాడీ కాన్స్పిరసీ. ఆ మార్వాడీ కాన్స్పిరసీని భుజానేసుకుని భారతీయ జనతా పార్టీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి. దీనిలోకి మతం తీసుకొచ్చి. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది ఇస్లాం నుంచి హ్మ్. అనేది మొదటి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున కొత్తగా కాదు. ఇక్కడ మతాన్ని కూడా తీసుకొస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. మతాన్ని తీసుకొచ్చి ముస్లింలకి వ్యతిరేకంగా మిగిలిన వాళ్ళందరినీ నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది ముస్లిం పాపులేషన్ పెరిగిపోతోంది. ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్న దేశం భారతదేశం అని చెప్పి మనకి లెక్కలు చెప్తున్నాయి. హ్మ్. కాబట్టి ఇక్కడ హిందూ మతం మైనారిటీగా మారిపోయే ప్రమాదం ఉంది త్వరలో. అంటే ఆల్రెడీ ముస్లిమ్స్‌కి పర్సనల్ లాస్ వలన వాళ్ళ పిల్లల్ని విపరీతంగా కనేశారు. అంటే వాళ్ళు కుటుంబ నియంత్రణలు ఇవేం పాటించకుండా, హ్మ్. అలాగే బహుభార్యాత్వం ఉందక్కడ. వాళ్ళు 3, 4 పెళ్ళిళ్ళు చేసుకొని విపరీతంగా పిల్లల్ని కనేసి జనాభా పెంచేస్తున్నారు అని స్కూల్ పిల్లలకు కూడా వీళ్ళు చెప్పేస్తారు. తర్ఫీదు చేస్తారు. యాంటీ ముస్లింగా వాడిని తయారు చేస్తారు. హ్మ్. ఈ ప్రోగ్రామింగ్ అంతా చాలా 80ల నుంచి జరుగుతోంది ఇది. హ్మ్. అంటే అద్వానీ గారు ఏకాత్మత యజ్ఞం అనే పేరుతో రథయాత్ర ప్రారంభించిన క్షణం నుంచి ఈ దేశానికి ఇస్లాం అనేటువంటి ప్రమాదం ఉంది అని చెప్తూ వస్తున్నారు వాళ్ళు. అదే చెప్తున్నారు ఇప్పుడు కూడా. అందుకని రోహింగ్యాలను బయటకు పంపించేస్తే ఈ దేశం నుంచి మనం ముస్లిం జనాభాని కొంత కట్టడి చేసిన వాళ్ళం అవుతాం అని చెప్తున్నారు. ఇదొక దుర్మార్గం. అంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాల్ని జస్టిఫై చేసుకోవటానికి ముస్లింల మీద నెపం వేసి వాళ్ళని వీళ్ళని పోల్చి చూపించి దానికి యువతల వాళ్ళని సెంటిమెంట్లు దీనిలోకి తీసుకురావడం కోసం ఆ విషయానికి మతం రుద్ది మత ప్రాతిపదికన తమ మీదకి ఎవరూ దాడి చేయకుండా చూసుకుంటూ హ్మ్. ఇన్ని రకాల రాజకీయ క్రీడలు ఆడేస్తోంది.